ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఆ మూడు కంప్లీట్గా మిస్ అయ్యాయి. ఏది బాగుందంటే గనక ఆ సినిమాటోగ్రఫీ. ఎందుకంటే మనం ఉదాహరణలు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చెప్పుకుంటాం. బొట్టనవేలు అని కూడా అనలేకపోతున్నాడు ఆయన. వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయని. ఈరోజు ఇంకో సినిమా రివ్యూతో మీ ముందుకు వస్తున్నా. క్రిష్ జాగర్లమూడి సినిమా ఘాటి ఈ శుక్రవారం విడుదలైంది. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, జగపతి బాబు, విటివి గణేష్, రవీంద్ర విజయ్, చైతన్యరావు ఇలాంటి వాళ్ళందరూ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే క్రిష్ జాగర్లమూడి అనే అతను ఒక సెన్సిబుల్ డైరెక్టరు. అతని ముందు సినిమాలు కనుక చూస్తే గమ్యం కానీ, వేదం కానీ, కంచె కానీ, కృష్ణం వందే జగద్గురం ఏ సినిమా అయినా తీసుకోండి, ఒక ఆథెంటిక్ స్టోరీతో, ఒక రియలిస్టిక్ సన్నివేశాలతో ఆయన మన ముందుకు వస్తూ ఉంటారు. ఆయన సినిమాలకు కొన్నిటికి అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఘాటి అనే సినిమాతో మన ముందుకు వచ్చారు క్రిష్. చాలా కాలం తర్వాత, అంటే ఆయన హరిహర వీరమల్లు సినిమా దర్శకత్వం చేస్తూ మధ్యలో వదిలేసి ఆ తర్వాత ఈ ఘాటి అనే సినిమాని చేశారు ఆయన. ఇది ఒక డ్రగ్ మాఫియా బ్యాక్డ్రాప్. ఈయన రిలీజ్కి ముందే ప్రమోషన్స్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ మధ్య ఎలాగా దాన్ని ఏమంటారు, ఈ మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలన్నీ ఎలాగా రవాణా జరుగుతున్నాయి వాటి గురించి అన్నీ చూపించాడు. అందుకని ఈ సినిమా ఒరిస్సాలో చిత్రీకరించడం కొంచెం జరిగింది అని కూడా ఆయన చెప్పారు. అయితే మరి క్రిష్కి ఏమైందో ఏంటో, ఇంతకుముందు సినిమాల్లో ఆయన రియలిస్టిక్, ఆథెంటిక్, ఆ ఎమోషన్ అన్నీ ఉంటాయి ఆయన సినిమాల్లో. ఈ సినిమాలో ఆ మూడు కంప్లీట్గా మిస్ అయ్యాయి. మరి ఈయన ముందనుకున్న కథ ఒకటా, లేదా ఆ తర్వాత మార్పులు చేశారా ఏంటి అన్నది ఎవరికి తెలియట్లేదు. లేదా ఆయన చాలా కాలం గ్యాప్ తీసుకోవడం వల్ల ఆయన టచ్ ఏమైనా పోయిందా అన్నది కూడా అర్థం కావట్లేదు. నేను స్వతహాగా క్రిష్ సినిమాలను బాగా అభిమానిస్తాను. ఎందుకంటే ఆయన సినిమాల్లో కొంచెం విషయం ఉంటుంది. కానీ ఘాటీకి వచ్చేసరికి ఏంటో మరి ఆయన ఏమైందో ఏంటో మరి, ఎమోషన్ మిస్సింగ్. మొత్తం అన్నీ కూడా పోరాట సన్నివేశాలు. యాక్షన్ అని ముందు చెప్పారు కానీ అది కూడా ఆ పోరాట సన్నివేశాలన్నీ కూడా ఫోర్స్ చేసి పెట్టారు. మరి ఎందుకని ఆయన అలా డిపెండ్, కథ ఏముండదు. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూల్ సీన్ చూస్తే కనుక అసలు అంత ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం ఏముంది, ల్యాగ్ దాంట్లో. ఆ ఇంటర్వ్యూలు చూసినాక సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందన్నది ఈజీగా అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు ఒక మాదక ద్రవ్యాల నేపథ్యంలో ఒక సినిమా చేసినప్పుడు దాని మీద చాలా రీసెర్చ్ చేయడం అవసరము. రీసెర్చ్ చేసి సీన్స్ అన్నీ కూడా కొన్ని రియలిస్టిక్గా, ఇప్పుడు మీరు అందుకే ఇక్కడ మనం ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు మీరు అందుకే మనం ఉదాహరణలు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చెప్పుకుంటాం. వాళ్ళు నిజంగా ఆ సినిమా వ్యాపారాత్మకంగా హిట్ అయిందా లేదా అని వాళ్ళు చూడరు. ఆ సినిమా మనకు చూస్తే రియలిస్టిక్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ క్రిష్ మరి రీసెర్చ్ చేశారా చేయలేదా తెలియదు. ఊరికే ఈస్టర్న్ ఘాట్స్ అనడము, అక్కడ వీళ్ళు మోసుకెళ్ళడము, ఓసారి కలకటా, ఓసారి కోరాపుట్టు, ఓసారి ఏమో ఇంకోటి అసలు వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు. ఇప్పుడు జగపతి బాబు, చైతన్యరావు, ఇంకొక 2-3 ఉన్నారు అంతే తెలుగు యాక్టర్స్. మిగతా వాళ్ళందరూ నాన్ తెలుగుసే. ఎక్కడి నుండి ఈస్టర్న్ ఘాట్స్కి వచ్చారు, ఎక్కడ సరఫరా అవుతుంది, అది ఏంటి, దాని మూలాలు, దానివల్ల వచ్చే ఇదేంటి, ఏమి అసలు కనీసం ఆయన ఆ దీంట్లోకి పోలేదు. ఎంతసేపు సెకండ్ హాఫ్లో ప్రీచింగ్ లాగా, అనుష్క అదంతా ప్రీచింగ్ లాగా అలా ఒక్కసారి చెప్పంగానే అందరూ మారిపోతారా ఏంటి, అసలు అన్ని లారీలు ఏంటి. ఆ సెకండ్ హాఫ్లో అసలు క్లైమాక్స్ సీన్ అయితే టూ మచ్, అంటే ఎట్లా అంటే ఎంత డ్రాగ్ చేయాలో అంత డ్రాగ్ చేశారు. అసలు ఏ క్యారెక్టర్లో కూడా మీకు ఒక ఎమోషన్ అన్నది కనిపించట్లేదు. ఆ విటివి గణేష్ని చూస్తే గనక తెర మీద ఒక రకమైన ఇరిటేటింగ్గా ఉంటుంది మనకి. ఆయనని ఏదో ఒక కామెడీ సీన్లో 1-2 కామెడీ సీన్లో ఆయన యాక్సెంట్ కొంతమందికి నచ్చుతుంది. కానీ ఇందులో లెంగ్తీ సీన్లో ఆ వచ్చిరాన బ్రోకెన్ తెలుగులో బొట్టనవేలు అని కూడా అనలేకపోతున్నాడు ఆయన. అంటే ఆ ఒక డైలాగ్ ఏదో ఉంది అందులోని, మన బొట్టన వేలు మన నోట్లోనే పెట్టించి, అది కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఆయనతో ఆ డైలాగులు చెప్పించి మనకేంటంటే ఒక రకమైన ఇరిటేటింగ్. ఆ చైతన్యరావు క్యారెక్టర్ అరుస్తూ ఉంటాడు ఆయన, లౌడ్. ఎందుకు ఆయన క్యారెక్టర్ ఏంటది, రవీంద్ర విజయ్ ఆయనది ఎందుకో తెలియదు, అన్నదమ్ములది ఏంటి అసలు. క్రిష్ ఇంతకుముందు సినిమాలు చూస్తే గనక అసలు క్రిష్కి ఏమైంది, ఎందుకు ఆయన అసలు ఒక కథ మీద పట్టు ఉంటుంది, స్క్రీన్ ప్లే అంటే ఒక ఎమోషనల్, మనకి చూస్తే క్రిష్ సినిమాలో ఏదో ఒక సంథింగ్ బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో అన్నీ మిస్ అయినాయి. కేవలం ఆ యాక్షన్ సీన్స్ కూడా కొన్ని
అంటే పిక్చర్కి పోజిస్తారు చూడండి, అలాగా ఉన్నాయి కొన్ని యాక్షన్ సీన్స్. ఆ క్లైమాక్స్ సీన్ అయితే మీకు అనుష్కని ఎలివేట్ చేయడం కోసమే ఈ పోరాట సన్నివేశాలన్నీ క్రిష్ పెట్టినట్టుగా అనిపిస్తున్నాయి. ఆమె ఏంటి, ఈ ఎడం చేత్తో ఒక ఇద్దరిని ఇటిసిరుతుంది, కుడి చేత్తో ఇద్దరిని ఇటిసిరుతుంది. అసలు ఏంటి, అసలు రియలిస్టిక్గా ఒక్కటైనా ఉందా, ఒక్క సీన్ అయినా రియలిస్టిక్గా ఉందా? ఎందుకు క్రిష్కి ఏమైంది? నువ్వు మంచి నేపథ్యం ఎంచుకున్నావు, నువ్వు బాగా చూపించాలనుకుంటున్నారు మీరు, కరెక్టే. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో అది ఈరోజు బర్నింగ్ టాపిక్ కూడా 2 రాష్ట్రాలు. ఎందుకంటే అక్కడ నుండే వస్తుందని అందరూ చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు, అందరికీ తెలిసిన విషయం, వార్తల్లో కూడా వస్తుంది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి ఇది ఎక్కువ ఉందని. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఒక మంచి పాయింట్ తీసుకొని నువ్వు డెప్త్కి వెళ్ళాలి. కోర్ పాయింట్ ఇందులో మిస్ అయ్యారు. సెకండ్ హాఫ్ అంతా రివెంజ్ డ్రామా లాగా నరుగుతూ ఉండడమే. ఎంతకన్నా మైండ్లెస్. గన్నులు చూపిస్తూ ఉంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆమెమో గన్ను పేల్చేస్తుంది క్షణంలో. ఆమెమో ఓ పక్క నుండి కండక్టర్ ఏమో అయిపోతుంది, ఓ పక్కనేమో డ్రగ్ సప్లై చేస్తాం. ఏం చెప్పాలనుకున్నారు మీరు కృషి గారు ఈ సినిమా నుండి? ఘాటి అన్న సినిమా ఓకే, ఆ ఘాట్ రోడ్లు, ఆ అడవి ప్రాంతము, అక్కడ వాళ్ళ జీవన విధానము దాని మీద డిపెండ్ అయింది, వాళ్ళని మార్చాలని మీరు అనుకుంటున్నారా? పోనీ అదైనా మీరు క్లియర్గా చూపించగలిగారా? లేదే. పోనీ మత్తు పదార్థాల మత్తులో ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయి, వాటికి ఏం చేయాలి, వాటిని ఎలా మార్చాలి, వాటి తాలూకా ఇన్ డెప్త్ మీరు ఏమైనా చేశారా? అది కూడా చూపించినట్లేదే. ఒక రివెంజ్ డ్రామా లాగా తీసేశారు మీరు మొత్తం. చివరిలోనేమో అనుష్క ప్రీచింగ్ లాగా మనం ఏమి ఇంక చేయొద్దు, గంజాయి మనము ముట్టుకుంటేనే మనం ఇది, అది ముట్టుకోకుండానే మనం బాగుపడదాం అన్నట్టుగా చిన్న ప్రీచింగ్ చూపించేశారు. అదే కాకుండా ఈ మధ్య ఏంటంటే గర్భవతిని బాగా హింసించడంతో ఏదో సీన్లు ఎలివేషన్ బాగా వచ్చేస్తుంది అనుకొని అలాంటి సీన్లు ఒకటి పెట్టడం ఎందుకు? అవన్నీ అండి అన్నెసరీ. ఒక గ్రామంలో ఒక 100 మందిని ముగ్గురు వచ్చి చంపేసి మొత్తం అందరూ పోతుంటారు. అది ఏమైనా రియలిస్టిక్గా ఉందా? అది ఏమో అలా అంటే మీరు అక్కడ అయిందండి ఇక్కడ అయిందండి మీరు అనొచ్చేమో, కానీ మొత్తానికి మీరు కృషి గారు మీరు మొత్తం ఘాటీ సినిమాలో ఇంతకుముందు మీ సినిమాల్లో ఏమైతే ఉన్నాయో, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమర్షియల్, అంటే అది కమర్షియల్గా పే చేసిందా లేదని అనట్లేదు, మీ సినిమాలు అన్నీ కూడా బాగుంటాయి ఇంతకుముందు, కానీ ఒక ఘాటీకి వచ్చేసరికి మాత్రం మీరు కంప్లీట్గా అన్నీ మిస్ అయ్యారు. ఇందులోని యాక్షన్ ఫోర్స్డ్గా పెట్టారు. జనరల్గా మీరు ఒక యాక్షన్ సినిమా తీయాలనుకుంటే తీయండి, అంతేగాని ఇట్లా ఫోర్స్డ్ యాక్షన్. కేవలం అనుష్క గారిని మీరు ఎలివేట్ చేయడం కోసం కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టారు. అసలు జగపతి బాబు క్యారెక్టర్ ఏంటండి అది? ఇది సీరియస్ కాదు, అసలు కామెడీ కాదు, అసలు ఏంటి? అసలు ఇంతమంది చంపుకు వెళ్ళిపోతుంటే వ్యవస్థ సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా, అది ఏం చేస్తున్నట్టు? అంటే సిస్టమ్ అక్కడ పనిచేయట్లేదు అసలు వాళ్ళు ఎవరు? ఎక్కడ ఎంపీ అయినా నేను ఎంపీనమ్మా అంటాడు. ఎక్కడ ఎంపీకి? ఒరిస్సాకా ఆంధ్రాకా, లేదా ఒరిస్సా ఆంధ్ర బార్డర్ కలిపా? ఆ వీటీవీ గణేష్ రోల్ అయితే బాబోయ్, మీరు ఆయనను అసలు భరించలేమండి. వీటీవీ గణేష్ని మాత్రం ప్లీజ్ 1-2 సీన్స్లో అయితే ఆయన ఏదో కామెడీగా పనికొస్తాయి, కానీ మీరు ఒక లెంగ్తీ రోల్ ఇచ్చేసారు ఆయనకి. అది చాలా కష్టం, ఆయన బేర్ చేయడం కష్టం. ఇంకా మిగతా జిషు సేన్ గుప్తా ఇంకెవరెవరో ఉన్నారు, వాళ్ళందరూ కేవలం అంతే, ఫేస్లో ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు, అలాగా ఒక కాస్ట్లీ బిల్డింగ్ ముందు నిల్చొని ఏదో డైలాగ్స్ చెప్తూ ఉంటారు. అది కాకుండా కొన్ని తెలుగు 100 కోట్లు రూపాయలు ఏంటండి అది? తెలుగు అవి మాటలు అంతను ఎందుకు ఆ బ్రోకెన్ తెలుగు మనకి? అది తెలుగు యాక్టర్స్తో ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అన్నారు, మంచి తెలుగు సినిమా క్రిష్ గారు మీరు మంచి రీసెర్చ్ చేసి ఇన్ డెప్త్కి వెళ్ళి ఒక ఇదే నేపథ్యంలో ఒక మంచి సినిమా తీయగలరు. కానీ ఎందుకు మీరు కంప్లీట్గా ఈ సినిమాలో గాడి తెప్పింది? ఒక కథ, సరైన కథ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఒక ఇంటెన్స్ సీన్ లేదు, ఇంటెన్స్ డ్రామా లేదు. అసలు ఎవరు ఫేసుల్లో చూసినా అసలు ఏంటో అంతే, కెమెరా ముందు నటిస్తున్నారండి, నటించడం కాదు, ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలి కదా మనము. అవి ఏమీ లేవు అసలు సినిమాలో, కంప్లీట్ మిస్. ద ఓన్లీ థింగ్ ఇందులో ఏది బాగుందంటే గనక ఆ సినిమాటోగ్రఫీ. ఎందుకంటే ఆ పచ్చని గ్రీనరీ, కొండలు, వాటర్ ఫాల్స్, ఆ సీనిక్ అన్ని బ్యూటీ అంతా కూడా బాగా క్యాప్చర్ చేశారు. అదొక్కటే ఈ సినిమాలో బాగుంది. అదర్వైజ్ ఘాటి ఈజ్ ఏ కంప్లీట్ మిస్ఫైర్. నాకైతే అన్బేరబుల్ అనిపించింది. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 1 ఇస్తా, అవుట్ ఆఫ్ 5 1 ఇస్తా. క్రిష్ గారు మీరు ఘాటి ఎందుకో మీరు కంప్లీట్గా మీ టచ్ పోయిందనే చెప్పాలి. ఈ ఘాటి సినిమాలో మీ తాలూకా ఏవి కూడా, అంటే మీరు జనరల్గా మీ సినిమాల్లో మీరు చూపించేవేవి కూడా ఈ ఘాటి సినిమాలో లేవు. నాకైతే మాత్రం నేను చూసి చాలా ఏంటి క్రిష్ గారైనా ఈ సినిమా తీశారు అని అనిపించింది. ఎందుకంటే నేను అంతలా బాధపడ్డాను. మీ సినిమాలు అభిమానిస్తానండి నేను, ముందు సినిమాలన్నీ కూడా. ఏంటిది ఘాటి చూసినాక ఏంటి క్రిష్ గారైనా ఇది చేసింది, ఆయన ఎందుకు ఏమైంది క్రిష్ గారికి? సరైన కథ అనుకోలేదా, లేదంటే మార్చారా చివరిలో?
ఎందుకు ఏంటని. ఇంకా నటీనటుల పర్ఫార్మెన్స్ అయితే దానికి వేరే ఏం చెప్పనవసరం లేదు. ఎవరు కూడా అనుష్క శెట్టి కూడా మామూలుగా నార్మల్గా చేశారు తప్పితే అందులో ఏం స్పెషల్ లేదు. ఇంకా చెప్పాను కదా జగపతి బాబు కానీ విక్రమ్ ప్రభు, ఆయన తమిళ యాక్టర్, ఇందులో అనుష్క శెట్టికి జోడీగా వేశారు. ఆయన కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఏం లేదు. ఆయన కూడా మరి ఆయన డబ్బింగ్ చెప్పారో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారో ఆయన ఓన్గా చెప్పుకున్నారో మనకు తెలియదు. కానీ ఆయనది కూడా అంత పెద్దగా అంటే ఇంపాక్ట్ లేదు. ఒక్క పాత్ర కూడా మీకు సినిమాలో అంటే మనకి వావ్ అనేటట్టుగా ఒక్క పాత్ర కూడా అనిపించదు. అన్నీ నార్మల్ క్యారెక్టర్, నార్మల్గా ఉంటాయి. ఎమోషన్ అనేది ఒక్క సీన్లో కూడా లేదు. ఎమోషన్ అనేది చాలా చాలా సన్నివేశాలు ఏంటంటే ప్రొలాంగ్ చేసి డ్రాగింగ్ చేశారు. ఆ క్లైమాక్స్ అయితే టూ మచ్ అలా పొడిగిస్తూనే ఉన్నారు. ఏంటో మరి ఆ కార్లు వస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, ఆమెకు బుల్లెట్ తగులుతుంది, పడిపోతుంది, కానీ ఆమె యాక్షన్ చేసేస్తూ ఉంటుంది అనుష్క శెట్టి. ఏంటి క్రిష్ గారు ఇదంతాను? అసలు రియలిస్టిక్ అన్నది లేదు. కనీసం రియలిస్టిక్ అక్కర్లేదు. కనీసం ఒక సినిమాలో ఒక మంచి ఇది ఏదైనా చెప్పారంటే అది కూడా చెప్పలేదు మీరు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను క్రిష్ గారు మీ సినిమా చూసి. ఇదైతే నాకు చాలా డిసప్పాయింట్ చేసింది. ఘాటి సినిమా అన్బేరబుల్. క్రిష్ గారి కెరీర్ లో ఈ సినిమా మాత్రం ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోతుంది. ఆయన కెరీర్లో మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు, ఘాటి ఒక ఎత్తు. ఆయన కెరీర్లో ఒక మచ్చ ఘాటి. నాకైతే నచ్చలేదు. ఇదండి ఘాటి ఫిల్మ్ రివ్యూ. మీరు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫిల్మ్ రివ్యూస్, మరిన్ని టాలీవుడ్ వార్తలతో మీ ముందుకు వస్తాను.